ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆరోపణలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మోదీ 11 ఏళ్ల పాలనలో దేశాన్ని అప్పుల ఉబిలోకి నెట్టారని రేవంత్ ఆరోపించారు. మోదీ ప్రధాని అయ్యే నాటికి దేశం అప్పు 55 లక్షల కోట్లయితే ప్రస్తుతం దేశం అప్పులు 1,55,00,000 కోట్లుగా ఉందన్నారు. 16 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పుల కంటే రెండింతల అప్పులు ఒక్క ప్రధాని మోదీ పాలనలోనే జరిగాయన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ దేశానికి ముప్పుగా మారిందన్న రేవంత్ సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. అదానీ మెగా కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దాదాపుగా దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుండి 2014 వరకు దాదాపుగా 66-67 సంవత్సరాలు ఈ దేశం 55,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలలో 1,15,000 కోట్ల రూపాయల అప్పులు దేశం మీద తీసుకొచ్చి పెట్టింది. ఇవాళ దాదాపుగా భారతదేశం 1,83 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పుల్లో ఉంటే ఒక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే 16 మంది ప్రధానమంత్రులు చేసిన దానికంటే రెండంతల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని అప్పుల ఊబిలో ముంచింది.